జగన్ గారి మధ్యలో విజయవాడ హైదరాబాద్ సిబిఐ కోర్టుకి వెళ్ళారు. ఆ సందర్భంగా మీరు చేసినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో దాని మీద అనేక విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా రప్ప ఫ్లెక్సీలు అనేది పెళ్లి తలకాయ ఉండి మాట్లాడే మాటలేనా? ఏమైనా ర్యాలీలు చేసావా? ఎవడన్నా తలకాయ ఉండేవాడ ఆంధ్ర నుంచి హైదరాబాద్ మీరు ర్యాలీలు చేస్తారా? నీ అట్టుంటే 14లో ఎందుకు ఇంకా డివైడ్ అయినాక ఇంకా తెలంగాణతో అవసరం లేదు. 6% పైగా 6% 7% ఓట్స్ వచ్చినట్టున్నాయి మాకు. పోటీ చేసిన 70, 80, 100లో పోటీ చేస్తే ఎందుకు కంటిన్యూ కాల? వద్దని వచ్చిన వాళ్ళం. పోనీ ఇక్కడ నుంచి ఎవరన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్ళారట. ఒక్కొక్కడు అనేది వేల మందిని నుంచి తరలించినారట. ఎవడన్నా ఇక్కడ వస్తే 4 ఓట్లు వస్తాయనో ఆయన వస్తే చూపించాల బల ప్రదర్శన చేసుకుంటారు. ఒకవేళ నాయకులు ఇవ్వడం చేస్తే అది కూడా అవసరం రావట్లే. ఎక్కడ అభిమానం ఎక్కువై ఆ అభిమానం వల్ల వచ్చే దీనికి ఆ ప్రెజర్ అనేది ఉంది తప్ప ఇక్కడ హైదరాబాద్కి పోయి అక్కడికి పోయి అందరినీ జనాన్ని పోగేసుకొని ఇక్కడి నుంచి తీసుకుని వస్తే బస్సులు ఉంటాయి కదా, బస్సులో ట్రైన్లో వచ్చిన వాళ్ళు అందరూ ఉండాలిగా. ఇంకా ఎవరో రప్పరప్ప అని పెట్టుకొని ఇంకోటి పెడితే దానికి వెనక ఎంకరేజ్మెంట్ ఉంది అనుకుంటే చంద్రబాబు దగ్గర జరిగేవి చాలా చూపించవచ్చు. అది నా అనుమానం ఎవడో టీడీపీ ఎవడో పెట్టుకునేవాడో తెలియదు, కావాలని ఎవరైనా చేసి చేయించినారో ఎవరు తెలియదు. బట్ అది ఒక సినిమాలో ఒక డైలాగు, యాక్చువల్ దీనికి ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్కు ఉంటుంది. ఉపమానం అంటాం. లాక్ కొట్టాను, దెబ్బ కొట్టానంటే నిజంగా కొట్టాడనే, దెబ్బకు చచ్చాడు నా చేతిలో అంటే చంపినారనే. ఇది మేము వస్తాము రప్పరప్పలు ఆడిస్తూ వస్తామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడా తన్నుకొని వస్తాడు అని ఊపు మీద అనే డైలాగు సినిమాలో డైలాగు. దాన్ని కొట్టుకొని ఒకడు లబలబ అయ్యా దేవరా కాపాడండి మమ్మల్ని చంపుతాడు 85 దాటి 87 దాటితే ఒకడు దాటితే ఇంక మమ్మల్ని ఎక్కడ బతకనిస్తారు దేవరా అయ్యా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఒకటి ఏడు ఇంకోడేది ఎన్కౌంటర్ చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి అండి వాడి కడుపుమంట. వీళ్ళకి ఎన్ని జెలుసులు డ్రమ్ములు సిరప్ తాపితే కూడా కడుపుమంట తగ్గుతుంది లేదు తెలియట్లా. సో ఇది వాళ్ళకు వాళ్ళు ఒకటి క్రియేట్ చేసిన హైప్ క్రియేట్ చేసి కూడా వాళ్ళకు వాళ్ళు కామెంట్ అంటే దాని మీద వేరే రకంగా వాళ్ళు రియాక్ట్ కావడం వాళ్ళ వల్ల కూడా కాలే. ఒకటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తలకిందులు తపస్సు చేసిన ఆయనకో ఆయన కొడుకు ఈ అభిమానం అనేది రాదు. ఇది దేని నుంచి వచ్చిందంటే డికేడ్స్ టుగెదరు ఈ ఫ్యామిలీ దీన్ని ఒకప్పుడు కడప జిల్లా వాళ్ళు చూశారు, లేకపోతే పులివెందుల వాళ్ళు చూశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చాక రాష్ట్రం మొత్తం చూసింది. ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో దేశంలో చాలామంది ఫాలో అయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి గారు దాన్ని మరింత ఇంప్రూవ్ చేశాడు. ప్రజల గుండెల్లో అక్కడికి దగ్గరికి ప్రతి ఇంట్లోకి వెళ్ళగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది మా నాయకులు మీరే గమనించారు 2-3 సార్లు గడపకు మేము అధికారంలో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు అంతగా ప్రతి గడప టచ్ అయిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి ఎన్నికల సమయంలో తప్ప. ఎత్తపోగలిగాం. పోయిన ప్రతి చోట మయ్యా ఇది చేశారు, బ్రహ్మాండంగా చేశారు, ఈ స్కీమ్ వల్ల మా పిల్లలు చదువుకున్నారు, దీనివల్ల ఇది ఎంతమంది అనలేదు. ఎట్లా అవన్నీ ఉన్నాక ప్లస్ నేను ఇంతకుముందు అన్నట్టు దెబ్బతీసి గాయం చేసి దాని మీద కారం కూడా రాస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఆ రోజులు తలుచుకుంటారు. ఎందుకంటే మొన్ననే కదా జగన్మోహన్ రెడ్డి గారు రూల్ అయిపోయి 18 నెలలు. మరి నిజంగా ఆయన ఉంటే ఎంత బాగుండేది. అయ్యా నిన్ను అనవసరంగా మిస్ అవుతున్నామని తలుచుకునే వాళ్ళు పెరుగుతారు, వస్తారు. అది న్యాచురల్. ఇది నువ్వు దానికి ఇట్లాంటివన్నీ పెట్టుకొని ఈ రప్ప అన్నాడు ఇంకొకటి అన్నాడు అనుకుంటే నీ కడుపు మంట తీరుతుందేమో ఎక్స్ప్రెస్ చేయడానికి. లేదా నువ్వు భయపడతాంటే భయపడు, యూ డిజర్వ్ దట్. ఎందుకంటే నీకు అన్యాయంగా అబద్ధాలని ఓట్లు వేయించుకొని వచ్చావు కాబట్టి నీకు ఎలాగూ తప్పదు. మళ్ళీ నేను చెప్తున్నా రప్పరప్ప అంటే ఏదో బంగాళాఖాతంలో కలుపుతారంటే నీళ్ళలో వేసి ముంచి తేలుస్తారు చంపుతారని కాదు. అట్లా భూస్థాపితం చేస్తారు రాజకీయంగా చంద్రబాబును కానీ ఆ పార్టీని కానీ. దానికి కావాల్సిన లక్షణాలు అయితే అన్నీ కనపడుతున్నాయి. ఎందుకంటే అబద్ధాలు ఒకసారి రెండోసారి రావు. సంబంధించి కోర్టు సంతకాలు సేకరణ చేశారు, ర్యాలీలు చేశారు, ప్రజల నుంచి సరైన స్పందన లేదని ప్రభుత్వం ఫార్వర్డ్ అవుతుంది. ఈ ప్రైవేటీకరణకు సంబంధించి ఎంతవరకు ఉంది సార్ ప్రజల నుంచి స్పందన? యాదాఫ్నం నాకు తెలిసి అయితే 80 నుంచి 90 లక్షల దాకా సంతకాలు అయ్యాయి. అండ్ మీరు గమనిస్తున్నారు మాకు స్పేస్ ప్రాబ్లం. ఇప్పుడు డిజిటల్ 800 మ్యాక్సిమం పెట్టగలుగుతున్నాం కానీ మీరు గమనించి మీకు నెట్వర్క్లు ఉంటాయి, అందరూ మీరు మీడియా వాళ్ళు తెప్పించుకోండి. జనం స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. ప్రతి ఈ కోటి కాదు, కోటి దాటి 1.5 2 కోట్లైనా వచ్చేట్టున్నాయి. ఏం సింపుల్ రీజన్, వ్యాలిడ్ రీజన్ కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టేకప్ చేసిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మెడికల్ కాలేజీలతో పాటు వచ్చేవి కానీ మెడికల్ కాలేజీలు కానీ ఒకటి విద్యార్థులకు అడ్వాంటేజ్, రెండవది వైద్యానికి సంబంధించి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్. నాట్ ఓన్లీ పూర్ కాదు, మిడిల్ క్లాసు
ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ కానీ. ఎందుకంటే ఫెసిలిటీస్ మన డోర్ స్టెప్ దగ్గరికి వస్తున్నాయి. ఇవి కార్పొరేట్ వారికి వయబిలిటీ ఉంటే తప్ప చేయలేని పని గవర్నమెంట్ కాబట్టి ప్రతి పార్లమెంట్ కోర్టు పెట్టడం వల్ల కొన్ని పార్లమెంట్లో 2 కూడా వస్తున్నాయి వచ్చినందుకు. ఎందుకంటే ఆల్రెడీ 12 ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ 17 కాబట్టి. సో దానివల్ల ఈ అడ్వాంటేజ్ వస్తుంది. ఇది తెలుసు ప్రజలకు. దానికి స్పందన ఉండకుండా ఎట్టుంటుంది? ఈ స్పందన చూసి యాక్చువల్ అతను వెనక్కు తగ్గాల సెన్సిబుల్ అయితే, కానీ లేడు. తను బుల్డోజ్ చేసుకుని పోదలుచుకున్నాడు, తనకు తను భ్రమలో ఉన్నాడు, లేదా ఎలాగూ రాను కదా ఏముంది లెట్ మీ గో హెడ్ అనుకుంటున్నాడు. దాంతో అదే దీంతో పోతున్నాడు. జనంలో మాత్రం మామూలు స్పందన లేదు. బహుశా దీంతో పాటు మిగిలిన దెబ్బలు, ఇతను కొట్టిన దెబ్బలన్నిటికీ, చంద్రబాబు నాయుడు కొట్టిన దెబ్బలన్నిటికీ రియాక్షన్గా కూడా, నిరసనగా కూడా వాళ్ళు ముందుకు వస్తుండొచ్చు. నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్, ప్రతి సెక్షన్ను హర్ట్ చేస్తూ వచ్చాడు కాబట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ అనేది ఇంత బ్రహ్మాండంగా ఉంది. అండ్ బహుశా ఈ రీసెంట్ టైమ్స్లో నాకు తెలిసి ఇట్లా మేము పూర్వంలాగా ఒకే పేజీ మీద 10-20 సంతకాలు కూడా తీసుకోవట్లా. ఈచ్ పేజీ ఓ సంతకం తీసుకుంటున్నాం విత్ ఎక్స్ప్రెసింగ్ దట్ వ్యూ. వాళ్ళు వచ్చేసి వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నారు. ఇంత ప్రజలలో పోయి వాళ్ళ మధ్య తిరుగుతూ వాళ్ళతో సంతకాలు చేయిస్తూ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేస్తూ ఇంకా 10 మంది మేము తీసుకొస్తామంటూ పార్టిసిపేట్ చేసిన ఇలాంటి ప్రజా ఉద్యమం లాంటిది ఇటీవల కాలంలో అయితే ఎప్పుడూ జరగాల. అది నిజంగా పెద్ద సక్సెస్. ఇది మా సక్సెస్ కంటే కూడా చంద్రబాబు దుష్పరిపాలన మీదనో ఆయనను భరించలేమన్న ప్రజల నిరసన అనేది ఇంత బాగా ఎక్స్ప్రెస్ అవుతుంది దీంట్లో, ఈ సంతకాలలో వాళ్ళు రావడంలో. అండ్ కాజు బ్రహ్మాండమైన కాజు కావడము. ఏమైనా ఆయనకు తలకాయ ఉంటే ఇప్పటికైనా దాని నుంచి రియలైజ్ కావాలి, అవుతాడని నేను అనుకోవట్లా. ఇదన్నిటి వల్ల సక్సెస్ అయింది, ప్రజా ఉద్యమంగా బాగా ఇదైందని